సో మరి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి సార్ వీళ్ళకి? పైల్స్ ఏవైతే ఉన్నాయో పైల్స్ రాగానే సర్జరీ అవసరం లేదు, ఫిషర్ రాగానే సర్జరీ అవసరం లేదు. సో ఫస్ట్ గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఈ డయాగ్రామ్లో చూసుకుంటే కనుక అక్కడక్కడ బుడిపెలు లాంటివి కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇట్లా బయట కనిపించే బుడిపెలు ఏవైతే ఉన్నాయో ఇవి 4th డిగ్రీ అంటాం. సో ఇక్కడ లోపల కనిపించేటివి బయట కనిపించేటివి డిఫరెంట్గా ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఈ లోపల కనిపించే వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఈ బయట కనిపించే వాటిని ఎక్స్టర్నల్. బయట వాటికంటే ఇంటర్నల్గా ఉండే వాటికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నల్ పైల్స్ నుంచి అప్పుడప్పుడు బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయట ఉన్న పైల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లీడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఆడవాళ్ళు మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో ఇంటర్నల్ పైల్స్ గ్రేడ్ 1, 2 ఉన్నా కానీ, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది 1st డిగ్రీ గ్రేడ్ 1 అంటాం, దీన్ని గ్రేడ్ 2 అంటాం, దీన్ని గ్రేడ్ 3 అంటాం, దీన్ని గ్రేడ్ 4 అంటాం. ఇక్కడ 4 డయాగ్రామ్లో చూస్తే డిఫరెన్స్ ఏముందంటే గ్రేడ్ 1 లోపలే ఉంది, గ్రేడ్ 2 కూడా లోపలే ఉంది, కాకపోతే సైజు పెరిగింది. గ్రేడ్ 3 చూసుకుంటే కనుక బయటికి కొంచెం వచ్చింది. గ్రేడ్ 4 చూస్తే కనుక కంప్లీట్గా బయటనే ఉంది. అంటే 3, 4కి ఏం డిఫరెన్స్ అంటే గ్రేడ్ 3 బయటికి వస్తుంది మళ్ళీ లోపలికి వెళ్తుంది, బట్ గ్రేడ్ 4 బయటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళదు, దాన్ని మనం గ్రేడ్ 4 అంటాం. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉంది, ఆల్రెడీ వాళ్ళకు పైల్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకి ఫిషర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సర్జన్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా ఫిషర్ ఉందా చెక్ చేయించుకోవాలి.